అసలు 4 యుగాలలో కలియుగాన్ని భయంకరమైనదిగా ఎందుకు భావిస్తున్నారు? కలియుగంలో ఏం జరగబోతుంది? అసలు కలియుగం యొక్క అత్యంత భయంకరమైన రాక్షసుడు కలి ఎలా జన్మించాడు? నిజంగానే కలి మన మనుషుల మధ్యలోనే ఉన్నాడా? అసలు కలి చూడడానికి ఎలా ఉంటాడు? అసలు అతను ఎలా అంతమవుతాడు? ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని ఎండు వరకు చూడండి. కలి ఈ కలియుగం యొక్క అతిపెద్ద రాక్షసుడు. అతన్ని చంపడానికి స్వయంగా విష్ణు భగవానుడే 10వ అవతారం ఎత్తబోతున్నాడు. ఆ అవతారం పేరు కల్కి. కలి ఎలా జన్మించాడో తెలుసుకోవడం కోసం మన సృష్టి రచన గురించి తెలుసుకోవాలి. దుర్వాస మహర్షి గురించి తెలుసుకోవాలి. దుర్వాస మహర్షికి చిన్న చిన్న తప్పులకే చాలా కోపం వస్తుంది. ఆ తప్పు చేసినది ఎవరైనా సరే వాళ్ళని శపించడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడు. సతయుగంలో దుర్వాస మహర్షి ఇంద్రుడిని కలవడానికి స్వర్గానికి వెళ్తాడు. కాని ఇంద్రుడు అక్కడ ఉండడు. అతను ఒక రాక్షసుడిని చంపేసి స్వర్గలోకానికి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడిని పూలదండతో స్వాగతించాడు. కాని ఇంద్రుడు విజయం పొందిన అహంకారంతో దుర్వాస మహర్షిని పట్టించుకోడు. ఆ పూలదండను తీసి తన ఏనుగుకి వేస్తాడు. ఎప్పుడైతే దుర్వాస మహర్షి ఈ దృశ్యాన్ని చూశాడో అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఇంద్రదేవుడికి శాపమిచ్చాడు. ఏ ఐశ్వర్యంతో నువ్వు నన్ను అవమానించావో ఆ ఐశ్వర్యంని నువ్వు కోల్పోతావు. ఆ తర్వాత నీ దగ్గర ఉన్న ధనం మొత్తం కోల్పోతావని శపించాడు. దీనివల్ల కాసేపటికే దేవతల శక్తి క్షీణించింది. వెంటనే వాళ్ళందరూ కలిసి విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్లారు. దేవతలను చూసిన విష్ణు భగవానుడు వాళ్ల సమస్యను అర్థం చేసుకుని సముద్ర మంథనం చేయమని చెప్పాడు. దీనితో పాటు దేవతలు వాళ్ళ శక్తులను తిరిగి పొందాలంటే క్షీరసాగరంలోని అమృతం అవసరమవుతుందని చెప్పాడు. ఆ సమయంలో దేవతలందరూ చాలా బలహీనంగా ఉన్నారు. అందుకోసమే దేవరాజు ఇంద్రుడు అసురుల రాజు అయిన బలిచక్రవర్తిని సాయం చేయమని కోరాడు. దేవతలు అసురులని మోసం చేస్తారేమో అన్న ఆలోచనతో మొదట్లో బలిచక్రవర్తి దేవతలకు సాయం చేయడానికి నిరాకరించాడు. కాని అసురుల గురువు శుక్రాచార్యుడు చెప్పగానే బలిచక్రవర్తి సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. కాని దేవతలకు సాయం చేయడానికి ఒక షరతు పెట్టాడు. సముద్రమంతరం ద్వారా బయటపడిన ఏ వస్తువైనా సరే అందులో సగభాగం మా అసురులకి ఇవ్వాలని షరతు పెడతాడు. దీనికి దేవతలు కూడా అంగీకరించాల్సి వచ్చింది. గరుడదేవుడు మందారచల పర్వతాన్ని తన కాళ్లతో మోసి క్షీరసాగరంలో పెట్టాడు. అప్పుడు శివుడు మెడలోని వాసుకిని ఆ పర్వతానికి కట్టి ఒక తాడులాగా సాయం తీసుకున్నారు. అసురులు వాసుకి తలభాగాన్ని పట్టుకున్నారు. అలానే దేవతలు వాసుకి తోకభాగాన్ని పట్టుకున్నారు. అయినా కూడా సముద్ర మంథనం జరగలేదు. ఎందుకంటే సముద్రంలో పెట్టిన మందారచల పర్వతం నీళ్లలో మునిగిపోతూ ఉంది. అప్పుడు విష్ణు భగవానుడు తాబేలు అవతారం ఎత్తి మందారాచల పర్వతం మునిగిపోకుండా తన వీపుపైన పెట్టుకున్నాడు. ఈ విధంగా సముద్ర మంథనం ప్రారంభమైంది. అందులో నుంచి విలువైన రత్నాలతో పాటు హాలాహలం అనే ఒక భయంకరమైన విషం బయటకు వచ్చింది. అది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. హాలాహలం బయటకు రాగానే అందరూ దాని వేగంతో మూర్ఛపోయారు. కాని షరతు ప్రకారం ఇందులో సగభాగాన్ని అసురులు తాగాలి, మిగిలిన సగభాగాన్ని దేవతలు తాగాలి. కాని అసురులకు కాని దేవతలకు కాని ఈ హాలాహలం శక్తిని తట్టుకునే సామర్థ్యం లేదు. అప్పుడు శివుడు విష్ణు భగవానుడి ఆదేశంతో విషాన్ని తాగాడు. కాని దేవతలకే దేవుడైన శివుడు కూడా హాలాహలం శక్తిని తట్టుకోలేకపోయాడు. దీన్ని బట్టి అది ఎంత భయంకరమైన విషమో ఆలోచించండి. విష్ణు భగవానుడు చెప్పినందుకు శివుడు హాలాహలాన్ని స్వీకరించాడు. కాని అది ఆగకుండా బయటకు వస్తూనే ఉంది. దీనివల్ల అక్కడున్న దేవతలకి అలానే అసురులకి చాలా సమస్యలు ఎదురయ్యాయి. అప్పుడు పార్వతీదేవి ఆ విషాన్ని శివుడి గొంతులోనే ఆపేసింది. ఈ విష ప్రభావం వలనే శివుడి కంఠం నీలంగా మారింది. అందుకనే శివుడికి నీలకంఠుడనే పేరు వచ్చింది. కాని ఈ పనిని చేస్తున్నప్పుడు హాలాహలం యొక్క ఒక చుక్క కలి నోటిలో పడింది. దీనివల్ల కలి చనిపోయాడు. అతని శరీరం అంతమైపోయింది. సముద్ర మంథనం విజయవంతంగా పూర్తయిన వెంటనే అందులో నుంచి కామధేను అనే ఆవు బయటకు వచ్చింది. దానిని మహర్షులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒక తెల్లటి రెక్కల గుర్రం బయటకు వచ్చింది. దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. ఐరావతం ఏనుగుని దేవతల రాజు ఇంద్రుడు తీసుకున్నాడు. కౌస్తుభమణిని ఇంకా శంఖాన్ని విష్ణు భగవానుడు తీసుకున్నాడు. దాని తర్వాత సంజీవని బయటపడింది. దీన్ని ఈ భూమిపైన ఒక సురక్షితమైన స్థానంలో స్థాపించారు. రామాయణ కాలంలో మేఘనాథుడు లక్ష్మణుడిని తన విషపూరితమైన బాణంతో గాయపరచగానే స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ సమయంలో లక్ష్మణుడిని కాపాడడానికి హనుమంతుడు ఈ సంజీవనిని తీసుకుని శ్రీరాముడి దగ్గరకు వెళ్ళాడు. దీని తర్వాత ధనం, సంపద బయటపడ్డాయి. వాటిని లక్ష్మీదేవి తీసుకుంది.
దేవతలు రాక్షసులు అందరూ లక్ష్మీదేవిని చూసి ఆశ్చర్యపోయారు. అందరూ కూడా లక్ష్మీదేవిని పొందాలని అనుకున్నారు. కాని లక్ష్మీదేవి స్వయంగా విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్ళింది. ఆ తర్వాత వెలువడిన చంద్రుడిని శివుడు తీసుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన పారిజాత వృక్షాన్ని, కల్పవృక్షాన్ని స్వర్గంలో స్థాపించారు. ఆ వెంటనే రంభ బయటకు వచ్చింది. ఆమెని స్వర్గంలోని అప్సరసగా మార్చి స్వర్గంలో ఉంచారు. ఆ తర్వాత మద్యం దేవత వరుణిదేవి బయటకు వచ్చింది. ఆమెని అసురులు తీసుకున్నారు. ఆ తర్వాత ధనవంతరి భగవానుడు చేతిలో అమృత కలశాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. ఈ అమృత బిందువులు కొన్ని సముద్రంలో పడిపోయాయి. ఆ ప్రదేశం ఇప్పుడు అలహాబాద్గా మారింది. ప్రతి 12 సంవత్సరాలకి ఇక్కడ మళ్ళీ ఆ అమృతం బయటకు వస్తుందని, ఆ సమయంలో స్నానం చేయడం వల్ల అన్ని దోషాలు దూరమైపోతాయని భక్తుల నమ్మకం. ఈ అమృత బిందువులలో కొన్ని బిందువులు కలి నోట్లో పడ్డాయి. దీనివల్ల చనిపోయిన కలి మళ్లీ బతికాడు. కానీ అతను భౌతిక రూపంలోకి రాలేకపోయాడు. ఆ అమృతాన్ని పంచాల్సిన సమయం వచ్చింది. కానీ అసురులకి అమృతం దొరికితే వాళ్ళు వాళ్ళ అమరత్వాన్ని చెడ్డ పనులు చేయడానికి ఉపయోగిస్తారని విష్ణు భగవానుడికి బాగా తెలుసు. అందుకనే విష్ణు భగవానుడు వాళ్లకి ఆ అమృతం దొరకకుండా చేయడం కోసం మోహిని రూపం ధరించాడు. పూర్తి అమృతాన్ని దేవతలకు తాగించాడు. కాని రాహు, కేతు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి అమృతాన్ని తాగారు. విష్ణు భగవానుడు అతని తలని, శరీరాన్ని వేరు చేశాడు. అమృతం తాగడం వల్ల అతను అమరుడయ్యాడు. కాని జీవితాంతం అతని శరీరం, మొండెం వేరుగానే ఉండిపోయాయి. ఇప్పటికీ రాహుకేతు పిండం రూపంలో బతికే ఉన్నాడు. విషం చుక్కలతో కలి శరీరంని కోల్పోయాడు, ప్రాణాలు కూడా కోల్పోయాడు. కాని అమృత బిందువులు పడగానే అతను మళ్లీ బ్రతికాడు. అతని దగ్గర శరీరం లేదు. అతను భౌతిక రూపంలో బయటకు రాలేదు. కాని అతను తన శక్తులతో మనుషులని అదుపు చేస్తాడు. కలియుగం అంతంలో అతను తన భౌతిక రూపంలోకి వస్తాడు. అతను పాతాళ లోకం నుంచి అసుర శక్తులను మేల్కొలిపి వాటిని విముక్తులను చేసి మనుషులపైన దాడి చేయిస్తాడు. అప్పుడే విష్ణు భగవానుడు కల్కి అవతారంలో జన్మిస్తాడు. అతను 64 కళల్లో ప్రావీణ్యం పొందిన యోధుడుగా ఉంటాడు. అత్యంత శక్తులు కలిగిన కలితో యుద్ధం చేసి మనుషులకి అతని బారి నుంచి విముక్తి కలిగిస్తాడు. ఈ యుద్ధంలో కొంతమంది మనుషులు కలి తరఫున కూడా పోరాడతారు. ఎందుకంటే అప్పటికే ధర్మం పూర్తిగా నశించిపోతుంది. దేవుడిపైన విశ్వాసం లేని ప్రతి ఒక్కరిలో కలి జాగృతమవుతాడు. మెల్లగా అందరూ వేదాలను చదవడం కూడా మానేస్తారు. మనుషులు విష్ణు భగవానుడిని గుర్తించలేకపోతారు. చివరికి విష్ణు భగవానుడు సప్త చిరంజీవులను కలుసుకుంటాడు. ఆ సప్త చిరంజీవులు ఎవరెవరంటే పరశురాముడు, హనుమంతుడు, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, అశ్వత్థాముడు, విభీషణుడు, కృపాచార్యుడు. ఈ సప్త చిరంజీవుల సాయంతోనే విష్ణు భగవానుడు కల్కి రూపంలోని కలిని చంపేస్తాడు. ఆఖరికి పరిస్థితి అంతా బాగవుతుంది. మళ్లీ సతయుగం ప్రారంభమవుతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.